హలో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఇలా ఫీల్ అయ్యారా? రోజు మొత్తం చాలా బిజీగా ఉన్నా కూడా జీవితంలో ఎక్కడికి ముందుకు వెళ్తున్నట్టు అనిపించకపోవడం. ఉదయం లేవగానే ఫోన్ చేతిలోకి తీసుకోవడం, రాత్రి పడుకునే వరకు అదే సోషల్ మీడియా, అదే రీల్స్, అదే టైం వేస్ట్. కానీ రోజు చివర్లో మాత్రం ఒకే ప్రశ్న: అసలు నేను నా జీవితంతో ఏం చేస్తున్నాను అని. మనలో చాలామంది బ్రతుకుతున్నారు, కానీ నిజంగా జీవించడం లేదు. టైం గడిపేస్తున్నారు, కానీ లైఫ్ని బిల్డ్ చేసుకోవడం లేదు. కానీ ఫ్రెండ్స్, జపాన్లో జనాలు ఇలా ఉండరు. వాళ్లు చిన్న చిన్న అలవాట్లతో తమ జీవితాన్ని అసాధారణంగా మార్చుకుంటారు. అందుకే ప్రపంచం వాళ్లని డిసిప్లిన్కి సింబల్గా చూస్తుంది. ఈరోజు వీడియోలో మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే 5 పవర్ఫుల్ జపనీస్ హ్యాబిట్స్ గురించి తెలుసుకుందాం. ఇవి కేవలం అలవాట్లు కాదు, మీ వృధా అవుతున్న జీవితాన్ని మళ్లీ ట్రాక్లో పెట్టే ఆయుధాలు. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే లాస్ట్లో మీకోసం ఒక పవర్ఫుల్ ఛాలెంజ్ ఉంది. అసలు విషయానికి వెళ్లే ముందు ఒక చిన్న కథ విందాం. అర్జున్ అనే ఒక అబ్బాయి ఉండేవాడు. అతనికి చాలా కలలున్నాయి. లైఫ్లో పెద్దగా ఎదగాలి, మంచి డబ్బు సంపాదించాలి, ఫ్యామిలీని గర్వపడేలా చెయ్యాలి. కాని అతని రోజెలా ఉండేదో తెలుసా? ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం, గంటల తరబడి ఫోన్ స్క్రోల్ చేయడం, ఏ పని మొదలుపెట్టినా 2 రోజుల్లో వదిలేయడం. ఇలా రోజులు కాదు, సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు అర్జున్ తన స్కూల్ ఫ్రెండ్ని కలిశాడు. ఒకప్పుడు తనకంటే వెనక ఉన్న ఆ ఫ్రెండ్ ఇప్పుడు చాలా సక్సెస్ అయ్యాడు. మంచి ఫిట్నెస్, మంచి ఇన్కమ్, కాన్ఫిడెన్స్ అన్నీ ఉన్నాయి. అర్జున్ షాక్ అయ్యాడు. ఇద్దరం ఒకేచోట స్టార్ట్ అయ్యాం, మరివాడింత ముందుకెలా వెళ్లాడు అని అడిగాడు. అప్పుడు ఆ ఫ్రెండ్ ఒక్క మాట చెప్పాడు: నేను నా జీవితాన్ని ఒక్కసారిగా మార్చలేదు బ్రో, రోజుకి చిన్న చిన్న జపనీస్ హ్యాబిట్స్ ఫాలో అయ్యాను, అంతే. ఆ రోజునుంచి అర్జున్ జీవితం మారడం మొదలైంది. మరి ఆ 5 జపనీస్ హ్యాబిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటి అలవాటు ఇకిగాయ్. జపాన్లో జనాలు ఉదయం అలారం వల్ల కాదు, పర్పస్ వల్ల నిద్రలేస్తారు. ఇకిగాయ్ అంటే రీజన్ టు వేకప్, అంటే నేను ఎందుకు బ్రతుకుతున్నాను, నేను ఏ పనికోసం ఈ ప్రపంచంలో ఉన్నాను అనే ప్రశ్నకి సమాధానం. చాలామంది ఎందుకు డిప్రెషన్లోకి వెళ్తారో తెలుసా? వాళ్లకి డబ్బు లేక కాదు, క్లారిటీ లేక. ఉదయం లేవగానే ఈరోజు నేను ఏం సాధించాలి అనేది మీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. రేపటినుంచి ఉదయం లేవగానే ఫోన్ చూడకండి. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని మీకు మీరు ఒక ప్రశ్న అడగండి: ఈరోజు నేను చేసే అత్యంత ముఖ్యమైన పని ఏంటి? ఆ ఒక్క ప్రశ్న మీ రోజును మార్చేస్తుంది. రెండవ అలవాటు కైజన్. ఇది జపాన్లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఫిలాసఫీ. కైజన్ అంటే రోజుకి 1% ఇంప్రూవ్ అవ్వడం అని. మన పెద్ద తప్పేంటంటే ఒక్కరోజులోనే లైఫ్ మారిపోవాలి అనుకోవడం. 3 రోజులు జిమ్ముకు వెళ్తాం, రిజల్ట్ కనిపించకపోతే ఆపేస్తాం. 2 రోజులు చదువుతాం, బోర్ కొడితే వదిలేస్తాం. కాని కైజన్ ఏం చెప్తుందంటే, చిన్న అడుగులు వెయ్యి, కాని ఆగిపోకు. రోజుకి 10 పేజీలు చదవండి, 10 పుషప్స్ చేయండి, 20 నిమిషాలు స్కిల్ నేర్చుకోండి. చిన్న హ్యాబిట్స్ సిల్లీగా అనిపిస్తాయి, కాని అదే హ్యాబిట్స్ మీ భవిష్యత్తుని నిర్మిస్తాయి. మూడవ అలవాటు షోషిన్. దీని అర్థం బిగినర్స్ మైండ్. మనలో చాలామంది 2 రకాలుగా ఆలోచిస్తారు: నాకు అన్నీ తెలుసు, లేదా నా వల్ల కాదు అని. ఈ రెండూ ప్రమాదకరం. జపనీస్ మైండ్ సెట్ ఏంటంటే, ప్రతిరోజునూ ఒక కొత్త స్టూడెంట్లా స్టార్ట్ చేయాలి. మీరు ఎంత సక్సెస్ అయినా ఇంకా నేర్చుకోవాలి, ఎంత ఫెయిల్ అయినా మళ్లీ ట్రై చెయ్యాలి. ఒక చిన్న పిల్లాడు సైకిల్ నేర్చుకునేటప్పుడు 20 సార్లు పడిపోతాడు, కాని నా వల్ల కాదు అనడు. అందుకే నేర్చుకుంటాడు. మీరు కూడా మీ ఈగోని పక్కన పెట్టి లైఫ్ని మళ్లీ కొత్తగా నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. నాలుగవ అలవాటు మినిమలిజం. జపాన్ వాళ్లు ఒక విషయం బాగా అర్థం చేసుకున్నారు: మన దగ్గర ఎక్కువ వస్తువులుంటే మన మైండ్లో కూడా ఎక్కువ క్లటర్ ఉంటుంది. మన రూమ్ గజిబిజిగా ఉంటే మన మైండ్ కూడా గజిబిజిగానే ఉంటుంది. మన ఫోన్లో అన్నెసెసరీ యాప్స్, మన లైఫ్లో అన్నెసెసరీ పీపుల్, మన బ్రెయిన్లో అన్నెసెసరీ థాట్స్, ఇవన్నీ మీ ఎనర్జీని తినేస్తాయి. ఒకసారి మీ రూమ్ని క్లీన్ చేయండి. ఫోన్లో యూజ్లెస్ యాప్స్ డిలీట్ చేయండి. రోజంతా నెగిటివ్గా మాట్లాడేవాళ్లకి దూరంగా ఉండండి. మీ లైఫ్ ఎంత లైట్గా ఫీల్ అవుతుందో మీరే చూస్తారు. ఐదవ అలవాటు గమన్. ఇది చాలా పవర్ఫుల్ జపనీస్ పదం. గమన్ అంటే కష్టాన్ని ఓపికగా భరించడమని. ఈ జనరేషన్లో చాలామంది చిన్న కష్టం వచ్చినా బ్రేక్ అయిపోతున్నారు. 2 రోజులు కష్టపడితేనే నా వల్ల కాదు అంటున్నారు. కాని నిజమేంటంటే, సక్సెస్ అనేది కంఫర్ట్ జోన్లో పుట్టదు. జిమ్లో మజిల్ ఎలా పెరుగుతుంది? నొప్పిని భరించినప్పుడు. అలాగే జీవితంలో కూడా మీరు కష్టాన్ని భరించినప్పుడు మాత్రమే స్ట్రాంగ్ అవుతారు. ఫోకస్ పెట్టి చదువుతున్నప్పుడు బోర్ కొడుతోందా? గమన్ గుర్తు చేసుకోండి. ఉదయం త్వరగా లేవడం కష్టంగా ఉందా? గమన్ గుర్తు చేసుకోండి. లైఫ్లో ఎదగాలి అంటే కొంత అసౌకర్యాన్ని భరించడం నేర్చుకోవాలి. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, ఈ 5 జపనీస్ హ్యాబిట్స్ వినడానికి చాలా సింపుల్గా ఉన్నాయి కదా?
కానీ వీటిని నిజంగా ఫాలో అయితే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. అందుకే మీకోసం నేనొక ఛాలెంజ్ తీసుకొచ్చాను. ద 7-డే జపనీస్ లైఫ్ రీసెట్ ఛాలెంజ్. రాబోయే 7 డేస్ పాటు మీరు ఈ 5 రూల్స్ ఫాలో అవ్వాలి. రూల్ 1, ఉదయం లేవగానే మొదటి 30 మినిట్స్ ఫోన్ ముట్టుకోకూడదు. రూల్ 2, రోజుకి కనీసం 20 మినిట్స్ కొత్త స్కిల్ నేర్చుకోవాలి. రూల్ 3, రోజుకి 10 మినిట్స్ రూమ్ లేదా వర్క్స్పేస్ క్లీన్ చేయాలి. రూల్ 4, రోజుకి 30 మినిట్స్ డీప్ ఫోకస్తో పనిచేయాలి. రూల్ 5, ఏ పని కష్టంగా అనిపించినా మధ్యలో వదిలేయకూడదు. ఈ 7 డేస్ నిజాయితీగా చేస్తే మీ మైండ్లో వచ్చే మార్పు చూసి మీరే షాక్ అవుతారు. మరి ఈ ఛాలెంజ్ని స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? రెడీ అయితే ఇప్పుడే కమెంట్స్లో ఐ యాక్సెప్ట్ ద జపనీస్ ఛాలెంజ్ అని టైప్ చేయండి. ఈ వీడియో మీకు కొంచెమైనా వాల్యూ ఇచ్చిందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ లైఫ్లో ఎదగాలి అనుకునే మీ ఫ్రెండ్కి ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో పవర్ఫుల్ మోటివేషనల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో అద్భుతమైన వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్, కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్, కీప్ మూవింగ్ ఫార్వర్డ్.